వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. అసలు ఈ పచ్చడిని వేరే రకంగా పెట్టడం తెలుసు కానీ ఇలా కాయలు కాయలుగా పెట్టడం చూడటం అయితే నేను ఫస్ట్ టైము. ఎంత బాగుందో ఈ పచ్చడి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. రెండు చూపిస్తాను. మీడియం సైజు రేగి పళ్ళని తీసుకోవాలి. అందులో పుచ్చులు అలానే ఏదైనా పాడైపోయిన కాయలు ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి. వాటిని వాడకూడదు. మంచి వాటిని మాత్రమే ఇలా గిన్నెలో తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడిగిన మంచి రేగుపళ్ళ యొక్క తొడిమల్ని తీసేయాలి. అంటే రేగుపళ్ళ యొక్క మొదట్లో చిన్న చిన్న ఈనెలు లాంటివి ఉంటాయి కదా, అదిగోండి వాటిని ఇలా ఓపికగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రేగు పళ్ళని తడి లేకుండా పొడిగుడ్డతోటి అంటే క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసి ఒక డబ్బాలో తీసుకోవాలి. ఒక అర కేజీ రేగు పళ్ళకి 1 స్పూను ఆవపొడి, పావు టేబుల్ స్పూను మెంతి పొడి, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు మెంతి పొడి ఎందుకంటే చేదు వస్తుంది. అర టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయేలాగా రేగిపళ్ళకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా డబ్బా ఎగరేస్తూ కలుపుకున్నట్టయితే బాగా కలుస్తాయి. లేదు చేత్తో కలుపుకున్నా పర్వాలేదు, స్పూన్తో కలుపుకున్నా పర్వాలేదు. కాకపోతే రేగిపళ్ళు చెదరకూడదు. ఇక ఈ డబ్బాకి మూత పెట్టేసి 2 నుంచి 3 రోజుల పాటు పక్కన ఉంచాలి. మధ్యలో ఒక రోజు మూత తీసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అర కేజీ మిరప పళ్ళని తొడయాలు తీసి కడిగి ఆరబెట్టి తడి లేకుండా చూసి కొంచెం ఉప్పు వేసి మిక్సీలో బాగా మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పావు లీటర్ మంచి నూనె పోసుకొని అంటే పల్లి నూనె పోసుకొని వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ అంటే కొంచెం మెంతులు కూడా వేసేసుకోవాలి. పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకొని వెల్లుల్లి రెబ్బల తోలు తీసేసి అంటే తొక్క తీసేసి ఇలా కచ్చా పిచ్చాగా దంచేసుకొని ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ని ఇందాక కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి ఆరనివ్వాలి. ఈ తాలింపు బాగా అంటే పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇందాక రుబ్బి పక్కన పెట్టుకున్న పండుమిరపకాయ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డబ్బా మూత తీసి 3 రోజుల పాటు ఊరబెట్టినటువంటి ఈ రేగిపళ్ళని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కూడా రేగిపళ్ళు చెదరకూడదు. ఊట ఊరి ఈ రేగిపళ్ళు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ రేగిపళ్ళని ఇందాక మనం తాలింపులో వేసుకున్న పండుమిరపకాయ పేస్ట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. రేగిపళ్ళు మిరపపళ్ళ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా తేలిక కదండి. టేస్ట్ కూడా అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. చాలా వెరైటీగా అనిపిస్తుంది ఈ పళ్ళ పచ్చడి. ఉప్పు సరిపోతుందో లేదో చూసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకొని డబ్బాలో పెట్టుకున్నట్టయితే 1 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులే నిల్వ చేసుకోవచ్చు. ఇదండి రేగిపళ్ళు పళ్ళతో సహా పెట్టే పచ్చడి. అందుకే నాకు వెరైటీగా అనిపించింది, మీతో షేర్ చేసుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసేయండి, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక రేపటి నుంచి మన ఛానల్లో మద్రాసు ముచ్చట్లు అనే కార్యక్రమం గురించి వీడియోలు వస్తాయి. వీలైతే తప్పకుండా చూడండి. ఇక ఈ పచ్చడి కావాలి అంటే ఫోన్ చేసి ఆర్డర్ కూడా చేసి తెప్పించుకోవచ్చు. ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదండి ఓవరాల్ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.